కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీలో నిధుల గోల్మాల్ చేసిన అధికారులపై ప్రభుత్వం కొరడా జొలిపించింది. నలుగురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. పనులు చేయకుండా బిల్లులు చెల్లించడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశం ఇచ్చింది. 2019-2020లో రోడ్లు, డ్రైనేజీలకు 55 పనుల నిమిత్తం 7,07,00,000 ప్రభుత్వం విడుదల చేసింది. మంజూరైన వాటిలో 28 పనులు మాత్రమే పూర్తి కాగా కొన్ని పనులు అసలు పూర్తి కాకుండానే దొంగ బిల్లులతో కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయలు చెల్లించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇక చేసిన పనుల్లో కూడా తీవ్రంగా నాణ్యత లోపాలున్నట్లుగా విజిలెన్స్ అధికారులు నివేదిక ఇచ్చింది. దీంతో నిధుల దుర్వినియోగంపై 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని నలుగురు అధికారులకు ఛార్జ్ మెమోలు ఇచ్చారు. ఈ వ్యవహారంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని నగరపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.